ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీశైలేశదయాపాత్రం విభత్సాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరమునిం లక్ష్మీనాథసమారంభం నాదయామునమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. ప్రియపాత్మనులారా, ఈరోజు మనం భగవద్గీతలోని కర్మ యోగం 3వ అధ్యాయంలో 28వ శ్లోకం అనుసంధానం చేసి తత్పవిత్తు మహాభాగో గుణకర్మ విభాగయో గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. మహాభాగో గొప్ప బాహువులు గలవు అర్జున, గుణకర్మ విభాగయోగో గుణకర్మముల యొక్క విభాగమును తత్వవిత్తు యథార్థముగా గ్రహించినవాడు గుణ ఇంద్రియములు గుణేషు గుణముల యందు వర్తంతే ఇది ప్రవర్తించున్నామని మత్వా తలంచి నసజ్జతే ఆసక్తుడు కాదు. గుణకర్మల యొక్క విభాగ విశేషములు ఎరిగిన జ్ఞాని ఇంద్రియ విషయములను అందు ప్రవర్తించున్నామని తలంచడం. 27వ శ్లోకంలో అజ్ఞానం యొక్క విషయం చెప్పండి. ఈ శ్లోకంలో జ్ఞానం యొక్క విషయం చెప్పవలసింది. ఆత్మతత్వమును ప్రకృతత్వమును గ్రహించిన వాడే జ్ఞాని కనుక సకల కర్మలను ప్రకృతి గుణముల వలననే కలుగుతున్నవి అతనికి పూర్తిగా తెలియదు. కనుక ఆ కర్మల వల్ల కలుగుతున్న సుఖములతో కానీ దుఃఖములతో కానీ అతనికి సంబంధం లేదు. అతనికి కర్తృత్వమే లేదు, కర్తృత్వమే బంధుహేతు. 27వ శ్లోకంలోని అజ్ఞానానికి కర్తృత్వం కలదు కనుక అతనికి కర్మల బంధన. అతడు కర్మబంధనం చేత సంక్షోభమును చెందను, జ్ఞాని సంగరహితుడు. ఈ శ్లోకంలో అర్జునుని మహాభాగో అని సంబోధింపబడింది, అనగా గొప్ప పరాక్రమం గలవాడిని అర్థం. బాహ్య శత్రువులను జయించినంత మాత్రమున సరిపోదనియు ప్రకృతిని జయించవలనయు ఈ శబ్ద ప్రయోగం చేత ప్రార్థనకు ప్రబోధం చేయబడుచున్నది. శ్రీకాంతాయ కళ్యాణధేన ధేద్రం శ్రీ వెంకటవాసాయ శ్రీనివాసాయ మంగళాశాసన పరమదాచార్య ప్రోపణై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు శ్రీమతే రమ్మజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్య శ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.